నమస్కారం అండి అందరికీ. ఈరోజు వీడియో గజకేసరి యోగం. ఈ రాశుల వారికి శుభయోగాలు, ధనలాభాలు, అన్నింటా విజయాలు. జూలై నెల 3, 4 తేదీల్లో వృషభ రాశిలో గురువు చంద్రుల యుతి చోటు చేసుకుంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఒక అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రునికి ఉచ్చరాశి అయిన వృషభ రాశిలో గురువు 12 ఏళ్లకు ఒకసారి సంచారం చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ గజకేసరి యోగం ఏర్పడింది. ఈ గజకేసరి యోగం మళ్ళీ 12 ఏళ్లకు కానీ ఏర్పడే అవకాశం ఉండదు. ఈ గజకేసరి యోగం పట్టిన ఈ 2 రోజుల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి, శుభకార్యాలు తలపెట్టడానికి ఇది చాలా అనుకూల సమయం. ఆదాయ అభివృద్ధికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ప్రస్తుతం యుతి వల్ల ఏ రాశుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నారు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశికి ధనస్థానంలో గురుచంద్రులు కలుస్తున్నందువల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం అభివృద్ధి చెందుతుంది. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో గురుచంద్రులు కలుస్తున్నందువల్ల, ఇందులో చంద్రుడికి ఉచ్చస్థాయి వల్ల ఈ సమయంలో చేపట్టే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల, పైగా భాగ్యాధిపతి గురువుతో కలవటం వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి, ఆకస్మిక అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి కన్యారాశి. ఈ రాశికి భాగ్యస్థానంలో ఈ గజకేసరి యోగం ఏర్పడినందువల్ల విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విదేశీ యానానికి సంబంధించి ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. సంపన్నుల కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశికి సప్తమ స్థానంలో గురుచంద్రుల కలయిక ఏర్పడినందువల్ల జీవనశైలి ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గృహ వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తల్లిదండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశికి పంచమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడినందువల్ల గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు బాగా విస్తరిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రతిభా పాఠవాళ్లకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇదండి ఈరోజు గజకేసరి యోగం వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.